బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన్యం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఇటు ఆర్టీసీ ఏఎన్ఎల్ పార్సల్ కౌంటర్ వద్ద పేలిన బాక్సులోని బాణాసంచా, ఇటు పార్సల్ బాక్సులు లోడింగ్ అలాగే అన్లోడింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. పేలుడు దాటికి పార్సల్ కౌంటర్ వద్ద ఉన్న షెడ్ పైభాగం అద్దాలన్నీ ధ్వంసం అయిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా అయితే విజయనగరం నుంచి ఫ్యాన్స్ ఐటమ్ అనే ఒక పేరుతోని ఈ పార్సల్ కౌంటర్కి ఒక బాక్స్ వచ్చింది. ఆ ఘటనా స్థలంలో ప్రస్తుతానికైతే పోలీసులు అక్కడ చేరుకొని అలాగే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలని చేపడుతున్నట్టు తెలుస్తుంది. సో ఒక రకంగా బాణాసంచాకి సంబంధించిన బాక్సా, మరి ఎవరైనా బాంబులు దాంట్లో ఏమైనా బాంబులు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతానికి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానీ మనం ఒక్కసారి చూస్తే కనుక విజయనగరం నుంచి ఫ్యాన్స్ ఐటమ్ అని చెప్పేసి ఒక పార్సల్ కౌంటర్కి ఒక బాక్స్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గంగారెడ్డి లైన్లో ఉన్నారు, రాజేష్ లైన్లో ఉన్నారు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, ఫ్యాన్స్ ఐటమ్ అని ఏదైతే బాక్స్ వచ్చిందో దాంట్లో పేలుడు పదార్థాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా బాంబు ఉందా? బాణాసంచా, ఇప్పుడు దీపావళి సందర్భంగా బాణాసంచా ఏమైనా పార్సల్లో రావడం జరిగిందా? మొత్తానికైతే అజాగ్రత్తతో ఆ లోడింగ్ అన్లోడింగ్ చేయడం వల్ల జరిగిందా, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరిగింది అక్కడ? అక్కడ చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించిన ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో కాంప్లెక్స్ లో ఒక్కసారిగా బాంబు కాకలం అయితే రేపు పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం నుంచి పార్సల్ అక్కడ వెళ్ళినట్టయితే ఒకవైపు అయితే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అక్కడ చూడొచ్చు, అక్కడ పార్సల్ ఎత్తి దించే టైంలో అంటే అన్లోడింగ్ లోడింగ్ జరుగుతున్నటువంటి టైంలో జరిగిన ఘటనగా అయితే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ ఒక్కసారిగా బాంబు పేలడంతో అందులో ఉన్నటువంటి ఐటెంలు ఒకసారిగా చేజర్ కింద పడడం కానీ చేయొచ్చు, లేదంటే అజాగ్రత్తగా జనరల్ గా మనం చూస్తూ ఉంటాం లోడింగ్ అన్లోడింగ్ జరిగేటప్పుడు ప్రతి ఒక్క ఐటెంలు కూడా ఎత్తి పడేస్తుంటారు సైడ్ కి. ఆ విధంగా అటువంటి జరిగేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఐటెం కి ప్రెజర్ వచ్చి ఆటోమేటిక్ విస్ఫోటనం చెందిందనే విషయం అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే జరిగినటువంటి ఘటన అయితే మాత్రం తీవ్రంగా కలిసి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ స్వాభిమానంలో ఉన్నటువంటి వ్యక్తికి అయితే మాత్రం తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి విస్మయంగా ఉందంటూ కూడా మరొక చెప్పుకొస్తున్నారు. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా అదుపులో ఉందంటూ కూడా మరొక వైపు అయితే పోలీసులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మరోవైపు ఆ యొక్క జరిగినటువంటి ఘటనా స్థలాన్ని అయితే మాత్రం సందర్శించినటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా స్థానికంగా అక్కడే ఉండడంతో వెంటనే ఊటీన వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందని కూడా చేసిన అంతా కూడా పరిశీలించిన పరిస్థితి మాత్రం కనిపించి ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూడొచ్చు ఇటువంటి పార్సల్ అనేవి ఈ కాలంలో ఇప్పుడు ఎందుకంటే దీపావళి ఇస్తూ ఉన్నది పూర్తిగా దాంతో అజాగ్రత్తగా ఒకరికి తెలియకుండా ఒకరు అందులో ఏముందో కూడా కనీసం చూడకుండా ఈ విధంగా పట్టించుకోకపోవడం, ఈ విధంగా బయటికి పంపించడంతో ఇటువంటి ప్రమాదం జరిగిందంటూ కూడా మరొకవైపు ఇక స్థానికంగా ఉన్న ప్రజలు అలాగే ప్రజాప్రతినిధులు కొంతమంది కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తుంది. అంత కనీసం జనరల్గా ఇటువంటి పేలుడు పదార్థాలు అనేవి పార్సల్ అనేవి ఇప్పుడు కూడా పంపించకూడదు. ఇటువంటి ప్రమాదాలు కనుక పంపిస్తూ ఉంటే ఇటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అందులో ఏముందో కూడా చూసుకోకుండా ఒక ఫ్యాన్సీ ఐటెం పేరుతో వచ్చినటువంటి ఐటెంనే ఈ విధంగా కనీసం దాన్ని ఏముందో కూడా చెక్ చేయకుండా చేయడం, అంత అజాగ్రత్తగా ఏదైతే దానికి సంబంధించినటువంటి అక్కడ అధికారులు కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు, ఆర్టీసీకి సంబంధించినటువంటి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే సిబ్బంది కావచ్చు, అంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు కూడా మరొక వైపు విమర్శ అయితే వినిపిస్తున్నాయి. నందు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటన ఏఎన్ఎల్ పార్సల్ కౌంటర్ దగ్గరికి వచ్చిన ఒక బాక్స్లో బాణాసంచా ఉండడం వల్ల జరిగిన సంఘటన. ఒక రకంగా చూస్తే కనుక బాణాసంచాని తరలించకూడదు, ఎవరు కొరియర్ ద్వారా కానీ ఇలా కానీ తరలించకూడదు. మొత్తానికైతే ఆ బాక్స్ని తరలించారు. ఒక ఫ్యాన్సీ ఐటమ్ అని చెప్పేసి ఆ బాక్స్ మీద రాసి పెట్టి పంపించినట్టు తెలుస్తుంది. సో దాన్ని అక్కడున్న అన్లోడింగ్ లోడింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా మొత్తానికైతే ఆ పొరపాటు జరిగింది. దాంట్లో ఇప్పుడు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యే, ఒకరికైతే పరిస్థితి చాలా విషమిచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా నలుగురికైతే తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఇటు పేలుడు దాటికి పార్సల్ కౌంటర్ అంతా మనం ఆ విజువల్లో చూడొచ్చు, పైన విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కౌంటర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్లో చూడండి మొత్తం ధ్వంసం అయిపోయి, అక్కడ అద్దాలు ధ్వంసం అయిపోయి, ఆ షెడ్డుకు సంబంధించిన ఆ పై కప్పు కూడా ఎగిరిపోయినట్టు తెలుస్తుంది. ఆ పార్సల్ కౌంటర్లో ఉన్న ఇతర పార్సల్స్ కూడా డ్యామేజ్ అయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడికి పోలీసులు అలాగే మరియు అగ్నిమాపక దళం వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆయన కూడా అక్కడికి చేరుకునే పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మన విజువల్స్లో చూడొచ్చు ఎంత మోతాదులో ఆ డిస్ట్రక్షన్ ఏందో. ఆ రిక్షా ఒకటి ఎగిరి పడిపోవడం కానీ
లేకపోతే అలాగే ఆ కౌంటర్కి సంబంధించి అద్దాలని పగిలిపోయి ఆ కౌంటర్కి సంబంధించి అక్కడ ఏదైతే కంప్యూటర్ కానీ అక్కడ ఉన్న కూర్చొని ఉన్న మనుషులు అలాగే లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న మనుషులు వీళ్ళందరికీ గాయాలయ్యాయి. ఒకరికైతే పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బాణాసంచా ఇప్పుడు దీపావళి సమయం కాబట్టి ఈ సమయంలో బాణాసంచాని ఎవరు దాని ట్రాన్స్పోర్ట్లో మీరు తరలించకుండా ఉండండి. మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే షాప్స్ ఉన్నాయో అక్కడ నుంచి మాత్రం కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడికైనా పంపించాలనుకున్నా కూడా ఇలా కొరియర్ ద్వారా పంపించకండి. ఎందుకంటే అది ఎవరైతే దాన్ని లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటారో ఆ వ్యక్తులకు తెలియపోయి ఉండొచ్చు. సో దానివల్ల ఇలాంటి ప్రమాదాలు మనం ఎదుర్కొనే పరిస్థితులు ఖచ్చితంగా ఉండొచ్చు. సో ఒక్కసారి అసలు ఆ స్థానికులు ఏమంటున్నారు, ఆ సంఘటన స్థలంలో ఆ సమయంలో అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సౌండ్ వచ్చింది ఏంటంటే ఆ సౌండ్కి మేము ఏదైనా భయపడిపోయాం. కానీ తీరా చూస్తే మాత్రం దీపావళి సామాన్లు అంటున్నారు. ఈ దీపావళి సామాన్లు నాకు అనుమానం. ఎందుకంటే దీపావళి సామాన్లు అంటే ఒకటితో ఒకటి అడ్డుకోవాలి. ఇది ఆ విధంగా జరగలేదు. ఒకటే సౌండ్. ఆ సౌండ్కి ఇక్కడ ఉన్న సామాన్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా మనుషులు కూడా ప్రాణహానిగా ఇద్దరు కళ్ళు కూడా బాగలేదు. పూర్తిగా ఇద్దరు కళ్ళు కూడా పోయే స్థితిలో ఉన్నాయి. ఇదైతే మీరు కొంచెం గమనించాలి, కొంచెం ఎంకరేజ్ చేయించాలి. ఇదైతే దీపావళి సామాన్లు అయితే కాదు. మరి అది ఏదో కొంచెం ఎంకరేజ్ చేస్తే మంచిది. ఎందుకంటే అక్కడ ఉన్నాను నేను ఆటో డ్రైవర్గా. సో ఈ కళ్ళారా చూశాను కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. నేనే చాలా భయం. ఒక దీపావళి సామాన్లు గోడ బొమ్మైనా అంత సౌండ్ రాదు. కానీ అది సౌండ్ మరింతగా ప్రాణాన్ని కలిగించే విధంగా అది ఉందంటే కళ్ళు మొత్తం బాడీ మొత్తం పూర్తిగా తక్కలుగా ఊడిపోయి మొత్తం ఆయన పరిస్థితి చెప్పడానికి అయితే అంత ఘోరంగా ఉంది. కొంచెం ఇది ఎంకరేజ్ డ్రైవర్ ఒక బాక్స్ తీసుకొని వచ్చారు. అది కలర్స్ అందుకొని అక్కడ ఎక్కేసరికి అది బ్లాస్ట్ అయిపోయింది మొత్తం ఇదంతా. డ్రైవర్ అక్కడ ఆన్ ది స్పాట్ లో ఉన్నారు. ఆన్ ది స్పాట్ లో డ్రైవర్ తీసుకొచ్చిన కలర్స్ వచ్చిన పేరు శ్రీకాంత్ ఇక్కడ ఏజెంట్ చేస్తున్నాను నేను ఆర్టీసీలోని. డ్రైవర్ ఒక బాక్స్ తీసుకొని వచ్చారు. అది కలర్స్ అందుకొని అక్కడ ఎక్కేసరికి అది బ్లాస్ట్ అయిపోయింది మొత్తం ఇదంతా. డ్రైవర్ అక్కడ ఆన్ ది స్పాట్ లో ఉన్నారు. ఆన్ ది స్పాట్ లో డ్రైవర్ తీసుకొచ్చిన కలర్స్ వచ్చిన రెక్టర్ డ్రైవర్ ఇచ్చిన డ్రైవర్ కూడా మొత్తం ఫ్లడ్ అయితే ఇప్పుడు అంబులెన్స్ వస్తే తీసుకెళ్లారు. ఎక్కడి నుంచి వచ్చి పార్సల్ ఏమైనా కొద్దిగా ఎల్ఆర్ నెంబర్ దొరికితే కానీ చాలా దురదృష్టం. అందరూ పండగ వాతావరణంలో ఉండగానే ఎక్కడ జరిగిన విధంగా మన పార్వతీపురం ఈరోజు బస్ స్టాండ్లో పార్సెల్లో క్రాకర్స్ పంపించడం అనేది నిజంగా ఇలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళకి ఏమనాలో అర్థం అవ్వట్లేదు. బస్సులో పంపించున్నారు దాన్ని. ఇంకా బస్సులో ఇంకా అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో ఎంతమందికి అయ్యారు. దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పంపించారో 5 పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను. దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది. మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికి ఒక నిదర్శనంగా మంచి పైన చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతీకగా చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్వతీపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను. మీ వాణిగా, మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. క్రాకర్స్ కాల్చే విషయంలో కానీ అలాగే ఈ బాంబులు యువకులు మరి ఎక్కువ ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ తారాజువులు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయి అనే వాటిపైన కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే మాత్రం ఈ పండగని సాంప్రదాయకంగా దీపావళి అంటే దీపాల వరుసని అంటే ఒక పద్ధతిగా చేసుకునే విధంగా తిరిగి మళ్ళీ పునఃప్రారంభించండి. ప్రమాదకరంగా ఉండే క్రాకర్స్తో చాలా భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా మీడియా ద్వారా పార్వతీపురం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సేఫ్ దీపావళి, హ్యాపీ దీపావళి అందరికీ. అయితే ఈరోజు ఘటన 4 ప్రతిగతులను కూడా చూడడానికి వెళ్తున్నాను. అది కొంచెం మమ్మల్ని ఇప్పుడు కలిసివేసిన విషయం. ఆ వీడియోస్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది, బాధగా ఉంది. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాను. మరొకసారి పార్వతీపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సేఫ్గా చాలా జాగ్రత్తగా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా దురదృష్టం. ఏమేనా అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.